గత కొద్ది రోజులుగా టీమిండియా ఫ్యాన్స్ కు వరుస షాక్లు తగులుతున్నాయి. బీజీటీ సమయంలో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన అశ్విన్ రూపంలో టీమిండియాకు భారీ షాక్ తగిలింది. తాజాగా వారం గ్యాప్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పి ఐసీటీ ఫ్యాన్స్ కు కోలుకోలేని షాక్ ఇచ్చారు. నెక్స్ట్ రవీంద్ర జడేజా పేరు తెరపైకి వచ్చింది. జడేజా త్వరలోనే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ జడేజా టెస్టులకు రిటైర్మెంట్ ఇవ్వడం కాదు, టెస్టుల్లో చరిత్ర సృష్టించాడు. తాజాగా ప్రకటించిన ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో ఈ వెటరన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అగ్రస్థానంలో నిలిచాడు. జట్టు ప్రస్తుతం 400 రేటింగ్స్ తో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అంతేకాదు, టెస్ట్ ర్యాంకింగ్స్ లో ఆల్రౌండర్ విభాగంలో అత్యధిక రోజులు టాప్ ప్లేస్ లో ఉన్న ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. చాలా కాలంగా ప్రపంచంలో మరే ఇతర ఆల్రౌండర్ రవీంద్ర జడేజా నుంచి ఈ నెంబర్ 1 కిరీటాన్ని లాక్కోలేకపోయారు. గత 1151 రోజుల నుంచి టెస్ట్ ఆల్రౌండర్ల విభాగంలో జట్టు అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. 2012లో టెస్టులోకి ప్రవేశించిన జడేజా 80 మ్యాచ్ల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ కాలంలో 3370 పరుగులు సాధించి 323 వికెట్లు నెలకొల్చాడు. అంతేకాదు, ఆల్రౌండర్ అయ్యుండి సుదీర్ఘ ఫార్మాట్ లో 4 సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు తన ఖాతాలో వేసుకున్నాడు. జడేజా తన టెస్ట్ కెరీర్ లో 3 సార్లు 10 వికెట్లు, 15 సార్లు 5 వికెట్లు తీసి అరుదైన ఘనత సాధించాడు.